కూడా దేవుని సన్నిధిలో భయభక్తులతో దేవుని మాట్లాడాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. ప్రార్థన గ్రంథాన్ని గురించి చెబుతూ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఈ ప్రార్థన గ్రంథం నుంచి దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి కృపను బట్టి ఈ మాటలు మనము తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఎన్ని రాళ్ళు విన్నాం చెప్పండి? 5 రాళ్ళు విన్నాం. ఇంకా ఎన్ని రాళ్ళు ఉండేవి? 7 రాళ్ళు. ఈ 7 రాళ్ళు కూడా మనము ఒక్కొక్కటి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈ రాత్రి విజ్ఞాపన కూటంలో ఈరోజు మళ్ళీ 6వ రాయి గురించి మనం తెలుసుకుందాం. 6వ రాయి పేరు ఏంటి చెప్పండి? కెంపు. కెంపు అనే మాటకు అర్థం ఏంటంటే ఆ కెంపని రాయికున్న ఆ సుగుణం ఏంటంటే స్తుతి ఆరాధన అని అర్థం అన్నమాట. ఆ రాయి అనుకోండి చెప్పండి. కెంపు అనే మాటకు అర్థం ఏంటంటే స్తుతి ఆరాధన, అంటే స్తుతి చేస్తూ ఆరాధించడం అన్నమాట. ఈ స్తుతులతో ఆరాధించారు మొట్టమొదటి ఎవరు? దేవదూతలు ఆరాధించారు. ఎక్కడ? పరలోకములో ఆరాధించారు. పరలోకంలో యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని ఎట్లంట వాళ్ళకి ఎన్ని చేతులు ఉన్నాయి? 6 చేతులు ఉన్నాయి. 2 చేతులతో మొహం కప్పుకున్నారు, 2 చేతులతో కాళ్ళు కప్పుకున్నారు, 2 చేతులతో ఎగురుతున్నారంట. దేవునికి దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానాలతో రాత్రి మగలు కూడా అలుపు లేకుండా సరుపు లేకుండా ఆరాధిస్తూ ఉంటే ఆరాధన కంట ఆ గడప పునాదులన్నీ ధూమమయుగుతో ఆ పొగతో నిండిపోయి ఊగుతూనే అంట. ఆ ఆరాధన ఎవరు చూశారు? యెషయా అనే ఒక వ్యక్తి చూశారు. యెషయా ఇద్దరున్నారన్నమాట. యెషయా మా అక్షరం తేడాడు అన్నమాట. యెషయా అంటే ప్రవక్త, యెషయి అంటే దావీదు తండ్రి. యెషయి అంటే బెత్లెహేములో నివాసం చేసే ఒక పేద కుటుంబం. యెషయా ప్రవక్త. ఈ ప్రవక్త ఎప్పుడంటే రాజైన ఉజ్జియా చనిపోయిన తర్వాత మా దేశాన్ని పరిపాలన చేయడానికి రాజు లేడు, ఏం చేయాలి ఆయన అని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడంట యెషయా. మా దేశానికి రాజు నువ్వు ఉండి కాపాడు ప్రభు అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో దర్శనం చూస్తున్నాడు. ఆ దర్శనంలో అత్యున్నతమైన సింహాసనం ఉంది. ఆ సింహాసనం దగ్గర కెరూబులు సెరాపులు ఉన్నారంట. కెరూబులు సెరాపులు ఉన్నారు. వీళ్ళందరూ కోట్లాది దూతలు అంటే లెక్కింపలే వాళ్ళు. కోట్లాది దూతలు ఉన్నారు. వీళ్ళందరూ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అంటే ఆ ఆరాధన వేరు, మన ఆరాధన మనం ఆరాధన చేయలేం. మనము ఒకడు పాట పాడుతుంటే 2 పాట పాడతాం, ఒకడు చప్పులు కొడితే 2 చప్పులు కొడతాం. పాట పాడుతుంటే వాద్యాలు కూడా ఎవరైనా వచ్చేసరికి వాద్యాలు ఆగిపోతాం, ఫోన్ వస్తే ఆగిపోతాం. పాట అయినా అయిపోయింది, ఫోన్ వచ్చి. అది దేవునికి ఆరాధన, ఇష్టమైన ఆరాధన కాదు. దేవునికి ఆరాధన అనేది ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించాలి, ఆత్మతో పాడాలి, మనసుతో కూడా ఆయన్ని పాడి స్తుతించాలి. స్తుతి ఆరాధన. ఈ కెంపుకునే అనుభవం ఏంటంటే, సుగుణం ఏంటంటే స్తుతి ఆరాధన చేసే గుణం ఉందన్నమాట. ఈ గుణము విశ్వాసమైన మనకు కూడా ఆ గుణం ఉండాలి.
దేవుని స్తుతించి ఆరాధన చే గుణం ఉండాలి. ఒక పాట అయినా చాలు. ఎన్నో పాటలు అవసరం. ఒక పాట అయినా ఆ పాటలో పాడుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తుంటే ఆ పాటలో లీలమైపోతుంటే దేవుడు నీకు ఆ లీలమైన దానిలో నుంచి నీకు కొంచెం మాధుర్యాన్ని దేవుడు దయచేస్తాడు. నీలో ఒక నూతనమైన ఫలాన్ని లేకపోతే నూతనమైన ఆనందాన్ని దేవుడు దయచేస్తాడు. దేవుని స్తోత్ర హల్లెలూయా. దేవుడు దయచేసి దేవుడు కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు దయచేస్తాడు. అందుకని మనము స్తుతి ఆరాధన చేయటం అనేది నేర్చుకోవాలి. స్తుతి ఆరాధన చేస్తే కలిగే మేలేంటి అనుకుంటాం అని అక్కడ స్తుతి ఆరాధన ఎవరు చూస్తున్నారు? యెషయా ప్రవక్త చూస్తున్నాడు. చూసి అన్నాడు, అయ్యో నేను అపవిత్రమైన ప్రజల మధ్య ఉన్నాను, నేను కూడా అపవిత్రుడిని కదలగలవాడిని అయిపోయినాయి అని చెప్పి ఏడుస్తున్నాడు. పెద్దడు అంటారు కదా, వాడు ఈడైపోతాడని. 10 మంది నడిచింది దారి అంటారు. వాడు మంచోడు 10 మంది వెళ్తుంటే 10 మందిలో ఒకడైనా నడిస్తే మంచోడు అయిపోతాడు. 10 మంది చెడ్డాళ్ళు ఎంత మంచోడైనా ఆ 10 మంది మార్గంలో చిన్న మంచోడు కూడా నడిస్తే ఆడు చెడ్డడే. అందుకని అపవిత్రమైన ప్రజల మధ్య అంటే వాళ్ళు బూతులు ఆడుకునే మధ్య ఉన్నాడు కనుక ఈయనకి ఆ బూతులు ఆపుతున్నాయి. అంటే ఆ బజారి లేకపోతే ఆ ప్రజలు మధ్యలో ఉన్న అనుభవాన్ని బట్టి ఈయన కూడా ఈ అలవాటు వచ్చేస్తుంది. అందుకని నేను కూడా ఈ అపవిత్రమైన పెదగలవాడని చెప్పి ఏడ్చాడు. అప్పుడు దేవుడు ఒక కెరూబును పంపించాడు, దూతను పంపించాడు. ఈ నొప్పెత్తుకెళ్ళి ఆ పెదలు తగిలినాడు. ఆ నొప్పెత్తుకొచ్చి ఆయన పెదలు కంటిగానే ఆ పెదలు ఏమైపోయినాయంట? పవిత్రపరచబడ్డాయి. అప్పుడు ఎవరు వెళ్తారు నా తరపున ఈ ప్రజలకు సువార్త బోధిస్తానంటే నేనున్నాను, ఆయన పంపించేస్తా అన్నాడు. అప్పుడు యెషయాని దేవుడు పంపించాడు. అందుకే యెషయా గొప్ప ప్రవక్త. యెషయా ప్రవక్త రచించిన గ్రంథాలు అధ్యాయాలు ఏంటంటే 66 అధ్యాయాలు రచించాడు. అంటే రాశాడు, ప్రవచించి రాశాడు. ప్రవచించి రాసిన అధ్యాయాలు ఏంటంటే 66 అధ్యాయాలు. బైబిల్ ఎన్ని పుస్తకాలు? 66 పుస్తకాలు. బైబిల్ 66 పుస్తకాలు అయితే 66 పుస్తకాల్లో చిన్న బైబిల్ ఏదంటే యెషయా గ్రంథమే చిన్న బైబిల్. పెద్ద బైబిల్ ఏంటి? 66 పుస్తకాల్లో 65 పుస్తకాలు పెద్ద బైబిల్. చిన్న బైబిల్ ఏదంటే 66 అధ్యాయాలు కలిగింది చిన్న బైబిల్. ఇక అంతకంటే ఎవరు ఎక్కువ రాసిన వాళ్ళు లేదు. అందుకే ఆయన ప్రవక్త. ఈ ప్రవక్త గురించి ఇక్కడ స్తుతి ఆరాధన గురించి చెప్తున్నాను. ఈ స్తుతి ఆరాధన వల్ల ఆ ఆరాధన చూడటం వల్ల ఆ లీలమైపోయాడు. దేవుడు స్తుతిస్తూ స్తోత్రం చెబుతూ ఉండగా ఆ ఆరాధనలో లీలమైపోయాడు కనుక ఆ గొప్ప భాగ్యాన్ని, ఆ దర్శన భాగ్యాన్ని పొందుకున్నాడు, చూశాడు, అతడు పవిత్రపడ్డాడు. హల్లెలూయా. మనము కూడా దేవుని సన్నిధిలో స్తుతిస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటే ఆ స్తోత్రాల్లో మనం కూడా లీలమైపోతే దేవుడు నీకు ఒక నూతన అనుభూతిని దేవుడు దయచేస్తాడు. మనం 2 మాటలు 3 మాటలు స్తోత్రం అంటాం, ఆమేన్ చెప్తాం. స్తోత్రం అంటా ఆమేన్ చెబుతాం. స్తోత్రం అనేది చెల్లిస్తే దాని వల్ల వచ్చే స్తుతి ఆరాధనలు వచ్చే ఆ మేలంటే మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాం. ఇప్పుడు యెషయా గారికి ఏమొచ్చిందంటే ఆ స్తుతి ఆరాధనలు ఉండటం వల్ల దేవుని దర్శనం చూశాడు, దేవుని చూశాడు, దేవదూతలను చూశాడు, ఆయన కంటించిన నొప్పులు చూశాడు. ఇప్పుడు ఆయన ప్రవక్తగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు రెండో మాట ఏంటంటే యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 20 వచనం చదవండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 20 వచనం చదవండి. దీనివల్ల కలిగే ఉద్దేశం ఏంటో మీకు జ్ఞాపకం చేస్తాను. స్తుతి ఆరాధన యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేశారు. ఆ బూరల ధ్వని విన్నప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రకారాలు కూలి. నేను స్తోత్రం చెప్పండి.
ఏ ప్రకారం కూలింది? ఎరుకో ప్రకారం కూలిపోయింది. ఎరుకో గోడలంట, ఆ గోడల మీద అంట 12 రథాలు దొరుకుతాయి అంట. ఎన్ని రథాలు? 12 రథాలు. రథానికి ఎన్ని గుర్రాలు ఉంటాయి? 12 గుర్రాలు. రథానికి 12 గుర్రాలు అంటే 12 రథాలు దొరుకుతాయి అంటే సామాన్యమా? ఇటారు అటారు ఎదురుబడుగా బైపాస్ రోడ్డు కంటే పెద్ద అన్నమాట. బైపాస్ రోడ్లు ఎదురుతాయి. ఈ రోడ్డు పక్కన 3, ఆ రోడ్డు పక్కన 3, 6 పెద్ద బైపాస్లు. మేము అదే మన లోదియమ్మ కూతుర్ని ఇచ్చారు వెంకటాపురం, ఒంగోలు సైడ్. అప్పుడు ఆ రూట్ చూసామన్నమాట. ఈ పక్కన 3 వెళ్ళిపోతాయి ఫ్రీగా, ఆ పక్కనే 3 వెళ్ళిపోతాయి. అంత పెద్ద రోడ్ల అయ్యా అంత ఉంటే మరి 12 రథాలు తిరుగుతున్నాయి అంటే ఆ గోడలు ఎంత ఉంటుంది చూడండి. అంత గోడగా కలిగిన పట్టణం అది ఎరుకో పట్టణం. ఎరుకో అనగా సువాసన. ఏ సువాసన అంటే పాపపు సువాసన. అంటే ముక్కావాని తైలంలో చచ్చినవి పడితే అది ఏమొచ్చిందంట? చెడు వాసన వచ్చింది అంటాడు ప్రసంగ గ్రంథం 10వ అధ్యాయం మొట్టమొదటి వచ్చింది. ఎరుక అనగా సువాసన. ఏ సువాసన? చెడు సువాసన. చెడు సువాసన కలిగిన పట్టణం. ఆ పట్టణాన్ని దేవుడు యెహోషువ చెప్పాడు, నువ్వు యాజకులు ఏర్పరిచి 7 రోజులు 7 సార్లు తిరగండి. 6 రోజులు 6 సార్లు తిరగండి. 7 రోజులు 7 మార్లు తిరగండి. తిరిగి మీరు ఆరాధన చేయండి, బోరలు పోదండి, స్తుతించండి, కేకలు వేయండి అన్నాడు. ఆ మాట చెప్పినప్పుడు ఆ ప్రకారం యెహోషువ నాయకత్వంలో యాజకులను పిలిచాడు, ప్రజల్ని పిలిచాడు. యాజకులు అనగా బోరలు పూతే వాళ్ళు యాజకులు. బోర పూతున్నారు. బోర పోదటం అంటే ఏంటి? బోర పోదటం అంటే బోరబోధనం అంటే దేవుని ప్రజలను రమ్మని పిలవటం, చెప్పటం అన్నమాట. బోరబోధనం అంటే దేవుని మాటలు వాళ్ళకి అందించడం. బోరబోతున్నారు, పాటలు పాడుతున్నారు, రమ్మని పిలుస్తూ పాటలు పాడుతుంటే, ఆ బోరలో పాటలు పాడుతుంటే ప్రజలందరూ వచ్చి కాగలేస్తున్నారంట. హల్లెలూయా. ఒకరు పాడుతుంటే అందరూ వెళ్తారు, ఒకరు పాడుతుంటే వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకి వచ్చిన స్వరాన్ని బట్టి, వాళ్ళకున్న అభిషేకాన్ని బట్టి పాడుతున్నప్పుడు జనం ఆలకిస్తారన్నారు. అట్లాగే ఇప్పుడు యాజకులు బోర్లు ఊతున్నారు, ప్రజలు కేకలేస్తున్నారు. 7 మార్లు తిరిగారంట. ఏ చుట్టూ? స్తుతి ఆరాధన చేస్తూ. ఎరుకో చుట్టూ తిరుగుతున్నారు, స్తుతి ఆరాధన చేస్తూ. స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. పాటలు పాడుకొని తిరుగుతుంటే, ప్రజలు కేకలేస్తుంటే, గోళ్ళ ప్రకారం, గోళ్ళ అనగా ప్రకారాలు, ప్రకారాలు అంటే గోడ, ప్రకారం అంటే భారీ గోడ, అర్థం అవ్వాలండి. ఆ ప్రకారాలు ఏమని పడ్డ? కూలిపోని. స్తుతి ఆరాధన వల్ల ఎప్పుడైతే ప్రకారాలు కూలిపోనియో, సాతాను ప్రకారాలు ఎప్పుడైతే కూలిపోనియో, ప్రజలందరూ దేవుడు వాళ్ళకి అప్పగిస్తే అందరినీ, ఆ శత్రులందరినీ సంహరించి అగ్నితో కాల్ చేశారంట. స్తుతి ఆరాధన గొప్ప ఏమని చెప్పండి? గొప్ప శక్తి ఉంది. ఆ శక్తి వల్ల రాత్రి మనం ఆ ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తాం. పేటేరులో ప్రార్థన చేస్తుంటే ఆయన పాట పాడుతున్నాడు, యేసు రక్తములో, యేసు నామములో, ఏమో యేసు నామం, యేసు రక్తం మాపై ఉంది, యేసు నామం మాలో ఉన్నది అని పాడుతుంటే, ఆ పాట అందరూ చప్పట్లు కొడుతున్నారు, డ్రమ్ బాగా కొడుతున్నారు. అపవాది బయటకు వచ్చేసింది. దేవుని స్తోత్రాలు. మనం స్తుతి ఆరాధన చేస్తే అపవాదులు కూడా మన దగ్గర నుంచి పారిపోవునుగాక. సౌలుకి దెయ్యం బట్టి, దురాత్మ. సౌలు దురాత్మ పోవాలంటే ఏం చేయాలంటే చమత్కారంగా వాద్యం వాంచుడు కావాలి. ఏం కావాలి? చమత్కారం అంటే నైపుణ్యంగా వాద్యం వాంచుడు కావాలి. నైపుణ్యంగా వాద్యం వాయిస్తే ఆ వాద్యానికి ఏమైందంటే ఆ దెయ్యము. వాద్యాల్లో కూడా
గొప్ప శక్తి ఉందండి. వాద్యాలు కూడా చక్కగా వాయించాలి. సులభన్ గారు కాయ బాగా వాయిస్తాడు. ఇది నాకు ఇచ్చింది అమితయ్య. ఒక రోజు ప్రార్థన చేసుకుని నేను మందిరంలోకి వెళ్ళి కాయలు వెళ్తుంటే పాస్టర్ గారు తీసేసుకున్నాను. ప్రార్థన చేసుకుని నేను కొనుక్కుని ప్రార్థన చేసుకున్నాను. దేవుడి పైనుంచి చక్కగా గద పంపించాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వాయిద్యాల్లో, పాటల్లో, ప్రార్థనలో లీలమైపోయేటట్టుగా మనం చేస్తే దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడు. ఇప్పుడు నైపుణ్యంగా చమత్కారంగా వాయించగల వారు ఎవరున్నారు? యెరూషలేములో ఎవరు కనపడలేదు. మరి ఎక్కడున్నారు? బెత్లెహేములోకి వెళ్ళారు. బెత్లెహేములోకి వెళ్తే ఒక ఆయన కనపడు. ఆయన ఎవరు? యెషై కుమారుడైన దావీదు. దావీదు వాయిద్యం చమత్కారంగా వాస్తాడు. ఆయన వాద్యం వాస్తుంటే గొర్రె పిల్లలు, గొర్రెలంట నాట్యం ఆడేయంట. గొర్రెలు అది అరణ్యంలోకి వెళ్ళి గొర్రెలు మేపుడు కదా దావీదు. గొర్రెలు మేపుతూ ఆయన ఆ సితార వాస్తుంటే ఈ కడుపుండా మేత తిని గొర్రెలంట ఆ వాయిద్యానికంట అవి కూడా నాట్యం ఆడేయంట. ఆయనతో పాటు అవి కూడా నాట్యం ఆడతా తమ్మని అంటే దేవుళ్ళు లీలమైపోయారంట. దేవుళ్ళు లీలమైపోయినప్పుడు పులొచ్చి సింహం వచ్చేసిందంట. సింహం చూడంగానే దావీదు దేనిసాడు దాన్ని గడ్డం పట్టుకుని దాన్ని కొట్టి చంపాడంట. అంటే వీళ్ళలో ఏముంది? అభిషేకం ఉంది, ఆత్మ ఉంది. వీళ్ళలో ఉండి దేవుడు కొట్టేశాడు, దాన్ని చంపేశాడు. మళ్ళా లీలమై ఆడుతూ ఉన్నాడంట, పాడుతున్నాడంట. పాడుతూ ఉంటే ఇప్పుడు ఏమైంది? తోడులు వచ్చి గొర్రెపిల్ల తూపోతున్నాడు. వెంటనే వెళ్ళి దాన్ని పట్టుకుని దాన్ని పై శంఖం పైన కింద శంఖం పగలు తీసేసి ఆ గొర్రెపిల్లని తీసేసి దాన్ని చీల్చేశాడు. తన్మయమైపోతాం అన్నమాట. అంటే అంత చమత్కారంగా వాద్యం వాంచి దేవుణ్ణి కనపరచుడంట. ఎవరో దావీదు. అందుకే దావీదుని తీసుకొచ్చి ఆయన వాద్యం వాస్తుంటే ఆ వాద్యం కంట సౌలులో ఉన్న దెయ్యము దురాత్మ పారిపోయింది. దేవుని స్తోత్రాలు. అందుకని వాయిద్యాల్లో గొప్ప శక్తి ఉంది, ఆరాధనలో శక్తి ఉంది, స్తుతుల్లో గొప్ప శక్తి ఉంది, పాటల్లో గొప్ప శక్తి ఉంది. ఇది చాలా మందికి అర్థం కాదు. ఒకసారి దెయ్యాలు పట్టినప్పుడు ఏం చేస్తాం చెప్పండి? రమ్ము వాయిద్యాలు పెట్టుకుని ఏం చేసేవాళ్ళం మనం? ఏం పాట పాడేవాళ్ళమే? బస్సు దగ్గర పాట పాడేవాళ్ళమే. ఇంకో పాట ఏంటి? ఈ పాటలు పాడేవాళ్ళం. ఇంకో పాట ఉండేది. ఏది? మరణం గెలిచిన జయయేసు, జై జయయేసు. ఈ పాట పాడితే ఇక బయటకు వచ్చే కొన్ని ఆ పాట బయటకు వచ్చాయి. ఆ పాట అంటే వాటికి భయం. ఆ పాట బయటకు వచ్చేసి ఈ బయట పడిపోయి కొట్లాడుతుంది. మనం పరిశుద్ధాగ్ని పాట పాడితే ఆత్మ ముందుకునేవాళ్ళు, ప్రవచనలు వచ్చాయి. జ్యోతిర్మయుడైన పాట కానీ, కన్నీరు తులసివాడు కానీ, ఇంకా ఆత్మస్వమైన పాటలు పాడితే దేవుడు ప్రవచనమో, దర్శనమో, భాషలో లేకపోతే ఆత్మలో నింపట్టమో జరిగేది. అందుకని మనం ఆత్మీయంగా దేవుని ఎదగాలి. వాయిద్యాలు వాయించినా దేవుని కొరకే వాయించాలి. చప్పట్లు కొట్టినా దేవుని కొరకే చప్పట్లు కొట్టాలి. పాటలు పాడినా దేవుని కొరకే పాడాలి. స్తుతించినా దేవుని కొరకే మనం స్తుతించాలి. అలా స్తుతిస్తే దేవుడు మనకు గొప్ప జయము ఇస్తాడది. ఈ రాయికున్న అనుభవం ఏంటంటే, కెంపని రాయికున్న అర్థం ఏంటంటే స్తుతి ఆరాధన. ఈ స్తుతి ఆరాధనలో యెషై పెదవులు కాల్చబడ్డాయి. యెషై గొప్ప ప్రవక్త అయ్యాడు. ఈ స్తుతి ఆరాధనలో ఎరుకో కాళ్ళు కూలిపోని ఎరుకో పట్టణం అంతా సర్వనాశనం చేసి గొప్ప విజయం పొందుకొని ఇశ్రాయేలు ప్రజలు బయటికి వచ్చారు. ఈ స్తుతి ఆరాధనలో దావీదు చమత్కారం మార్చడం వల్ల ఏమైపోయింది అంటే సౌలులో ఉన్న దురాత్మ స్తోత్ర హల్లెలూయా. కనుక మనము కూడా దేవస్థానంలో స్తుతి ఆరాధన వల్ల గొప్ప విజయాన్ని పొందుకుంటాం. దయ్యాలు పోవాలన్నా, సమస్యలు తీరాలన్నా, ఆ దేవుని మహిమ చూడాలన్నా స్తుతి ఆరాధన మనం కలిగి ఉండాలి. ఇది ఈ రాయికున్న గుణలక్ష్యం ఏంటంటే స్తుతి ఆరాధన. మరి మనం అలా చేస్తే మనం కూడా పొందుకుంటాము శక్తిని. హల్లెలూయా. విన్నారా పిల్లలు? విన్నారా? వచ్చి మౌనంగా కూర్చోవద్దు.
పాటలు పాడుతున్నప్పుడు అందరూ కూడా ఏకీపిస్తే ఆ పాటల ద్వారా దేవుని మనం కనపరుస్తాం కనుక దేవుని ఆత్మ మన మధ్యకి వచ్చి ఎవరి మీద వాళ్ళలో ఆడ మీద వాలి ఇక వాళ్ళు హల్లెలూయా. అందుకని స్తుతి ఆరాధన అనేది చెయ్యాలి. నాకు చేత కదా అనకూడదు. స్తుతి ఆరాధనలో గొప్ప ఆశీర్వాదం ఉంది, గొప్ప జయం ఉంది, గొప్ప విజయం ఉంది. ఆ విజయాన్ని మనం కలిగి దేవుళ్ళ ముందు సాగిపోవాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. హల్లెలూయా. స్తుతి ఆరాధన, ఆరాధన పాటలు ఎన్నో లేవమ్మా. స్తుతించే పాటలు, ఆరాధించే పాటలు ఎన్నో. ఈ పాటలు పాడుతూ దేవుళ్ళు మనం సాగిపోవాలి. ఎక్కడికి మనం మన ప్రయాణం ఎక్కడికి? పరదేశానికి, అంటే పరలోకాన్ని. పరదేశం అంటే పరలోకం. మనం పరదేశమే కానీ ఈ లోక దేశంలో కాదు. మనం ఈ దేశాన్ని మనం ఎందుకు వచ్చామంటే కూలికి వచ్చాం అంతే. భూమి మీద నరుడు జీవితం అంట కూలి దినములు అంటాడు ఏ గ్రంథంలో 7 అధ్యాయాలు అంటాడు. ఏమంటాడు చూడండి, ఏ గ్రంథం 7 అధ్యాయాలు అంటాడు. నరులు కాలం అంతా ఇక్కడ ఎంత అంటే కూలి దినముల వల్లే ఉందంటాడు. అది ఈ భూమి మీద మన నరుల కాలం ఏంటి? యుద్ధకాలం కాదా? అది మన దినాలు ఏంటంటే కూలమే. ఇప్పుడు మనం ఇతర ఊరు వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాము? కూలికి వెళ్తున్నాం. కృష్ణా జిల్లా ఎకరానికి 2 ఏళ్ళు ఇస్తున్నారంటే తాగేస్తాము. రూపాయలు 1000 రూపాయలు ఎకరానికి అక్కడ 2 ఏళ్ళు తాగేస్తాం. ఈ వదిలిపేటకి వెళ్తాం కూలికి, మళ్ళీ వస్తాం లేదా మళ్ళీ తిరిగి. అట్టకి కూలి తినాలన్నమాట. మనం ఇక్కడ ఉండేది అంతా కూలి వాళ్ళమే. ఈ దేశంలో మనం కూలి వాళ్ళమే. మన దేశం ఏది? అందుకే వీళ్ళు ఏ ఊరోళ్ళు అంటే వీళ్ళు కూలికి వచ్చారంట. ఏమంటారు చెప్పండి? వీళ్ళూరు మన ఊరు కాదు, వీళ్ళు కూలికి వచ్చారంట, పనులకు వచ్చారంటారు. అంటారు అదేమ్మా. ఏదైనా మనం పనులకు వెళ్తే అంటారు వీళ్ళు పనులకు వచ్చిన వాళ్ళు, మన ఊరోళ్ళు కాదు అంటారు. అట్టగే మనం కూడా ఈ ఊరోళ్ళం కాదు, మనం ఆ ఊరోళ్ళం, పరదేశం కనుక మనం పాడుకుంటూ వెళ్ళాలి. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర.
Thank you, my God. Yes, Father. Hallelujah. 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 పరిశుద్ధాత్మ దేవా, పరిశుద్ధాత్మ దేవా, పరిశుద్ధాత్మ దేవా, పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు నాయన. కోట్ల దేవతలతో స్తుతించబడుతూ, ఆరాధించబడుతూ, పొగడబడుతూ, పూజించబడుతూ, గణపరచబడుతున్న మా పరలోక తండ్రి, నీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఆ కెంపులాగా మేమందరం కూడా స్తుతి ఆరాధన చేయాలి నాయన. స్తుతి ఆరాధన మాకు నేర్పు నాయన. స్తుతి ఆరాధన మేము లీలమైపోవాలి ప్రభా. అట్టి అనుభూతి, అట్టి భాగ్యం మాకందరూ దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా మీ స్తోత్రం, యేసయ్యా మీ స్తోత్రం. Oh Jesus, నాయన స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన చేయి, ఇప్పుడు ప్రార్థన చేయి. Oh Jesus, glory. Thank you Jesus. Oh దేవా, దేవా. ప్రేమతో ఎంతవరకు మమ్మల్ని అందరినీ కూడా రాత్రి దేవాన్ని వందనాలు. రాత్రి కాలంలో సన్నిధిలో చేసి ప్రార్థిస్తుండగా మా ప్రార్థనమైన పనులను మీరు ఆలకించమని మిమ్మల్ని అడుగుతున్నాం. పాటలమైన పొందుకున్నారు నాయన. ధర్మల ద్వారా, స్వరముల ద్వారా, వాయిద్యం ద్వారా మీరు స్తుతించి కనపరిచినాము. వాక్య పనులకి వెళ్ళాడు ప్రభా. వాక్యానుసారంగా మేము ప్రార్థించారు, మాకు అనుగ్రహించండి. మీ దాసుల ద్వారా మీరు మాట్లాడారయ్యా, కెంపుల గురించి మాట్లాడారయ్యా. అయ్యా ఈ స్తోత్రంలో 12 గుమ్మముల పరలోక పట్టణంలో 12 గుమ్మముల 12 రత్నాలతో కూడిన నాయన వరుసవారీగా వస్తున్న నాయన ఈ రోజు నాయన కెంపుల గురించి మాట్లాడుతున్నాము నాయన. మీ దాసుల ద్వారా మీరు మాట్లాడారయ్యా. 6వ రత్నాన్ని బట్టి మీరు మాట్లాడారయ్యా. నీ స్తోత్రాలు ప్రభు, పరిశుద్ధుల నీ స్తోత్రాలు. కెంపు అంటే స్తుతి ఆరాధనని మీ దాసులు మీరు మాతో చెప్పారయ్యా. నీ స్తోత్రాలు మీరు మాట్లాడారయ్యా. నీ వందనాలు, స్తోత్రాలు ప్రభా. స్తుతి ఆరాధన చేశారయ్యా. అయ్యా నీ స్తోత్రాలు ఆయన. దేవదూతల నాడు నాయన నీ దగ్గర దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేసి ఆయన దేవదూతలు 6 రెక్కలు కలిగి 2 రెక్కలతో ముఖం కప్పుకొని 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు గాన ప్రతిగానములు
చేసి నాయన నీ స్తోత్రాలు ప్రభు అయ్యా వాటి దోపలు నాయన మరి పరిశుద్ధులని గానం చేస్తుంటే కమ్మెలు అదిరిపోయి ధూమమయమైపోయి నాయన నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మాలో అలాంటి శక్తి లేదు నాయన. నాయన స్తుతించే భాగ్యం మాకందరికీ మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. అలాగే నీ స్తోత్రాలు ప్రభు ఇశ్రాయేలు ప్రజలైతే నాయన యెరూషలేము నాయన నీ స్తోత్రాలు ప్రభు నాయన యెరూషలేము ఎరుకో పట్టణం గురించి ప్రభు మీరు మాట్లాడారయ్యా నీ స్తోత్రాలు ప్రభు అయ్యా అయ్యా దాని చుట్టూ నాయన 6 మార్లు తిరిగి 7వ రోజున 7 సార్లు తిరిగి చెప్పారయ్యా. 7 సార్లు తిరిగినప్పుడు నాయన స్తుతి ఆరాధనతో ప్రార్థనతో ప్రార్థనలతో తిరిగినప్పుడు నాయన ఎరుకో గోడలు కూలిపోయింది నాయన. నీ స్తోత్రాలు ప్రభు పరిశుద్ధాత్మ తండ్రి నీ వందనాలు స్తోత్రాలు. దావీదైతే సౌలు దగ్గర ఉన్న దురాత్మ పోటాకి నాయన అయ్యా నీ సితార నాయన తన దగ్గర వాయిద్యం ప్రభు వాయిద్యాన్ని వాదిస్తూ నాయన నీ వందనాలు స్తోత్రాలు చమత్కారంగా భావించేవాడయ్యా. దురాత్మ తొలగిపోయేదయ్యా నీ స్తోత్రాలు ప్రభు. నిజంగా పాటలు మహిమపడి గంభీరంగా మేము పాటలు పాడితే నిన్ను స్తుతిస్తే నాయన ప్రతి ఒక్కరి దురాత్మ దూరం అయి పారిపోద్దయ్యా నీ స్తోత్రాలు. అపవాదికి ఏమాత్రం స్థలం ఉండదు నాయన నీ స్తోత్రాలు ప్రభు. మీరు సహాయం చేయండి అయ్యా పరిశుద్ధాత్మ తండ్రి నీ స్తోత్రాలు ప్రభు. ఎన్న వాక్యాన్ని మేము మర్చిపోకుండా ప్రభు ఎన్న వాక్యాన్ని మేము హృదయాలను దాచుకుని ప్రభు దాని ప్రకారంగా ప్రతిరోజు కూడా ప్రార్థించారు. మాకు నాకు కుటుంబాలకి ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాము నాయన. కూడిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారయ్యా నీ స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నారా. ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి, ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి అయ్యా నీ స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి ప్రతి ఒక్కరి మీద ఉంచమని అడుగుతున్నాం నాయన. అయ్యా నీ స్తోత్రాలు మీరే సహాయం చేయండి. వాక్యం చెప్పిన మీ దాసుని మీరు బలపరిచి మంచి ఆరోగ్యం శక్తిని అనుగ్రహించి మీరే సహాయం చేయండి. ఈ రాత్రి కాలంలో రాలేని బిడ్డల ప్రభ తెల్లవారు ప్రతి ఒక్కరికి సన్నిధిని తోడుకొని వచ్చి నీ వాక్యం మీరే భాగ్యం ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహిస్తున్నారని నమ్ముచు ఘనత మహిమ ప్రభావాన్ని మీరే పొందుకొని మరి నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే మౌనంగా ప్రార్థనలో ఉండండి. మరి రత్న కుమారమ్మ గారి కొరకు రాత్రి ప్రార్థన చేయించాం. మరి ఆ బిడ్డ ఎంతో రావాలని ఆశపడిందిగా రాలేకపోయింది. మరి కుమారుడు తీసుకెళ్ళకపోవటం వల్ల ఒకదాని రాలని ఆగిపోయింది కనుక ఆమె కొరకు 1 నిమిషం మన మధ్యన ఇస్తారు వారు ప్రార్థన చేస్తారు. అందరూ ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడు సమాధానకర్త నీకు వందనాలు స్తోత్రము నాయన. పాడిన పాటలు మహిమ తెచ్చుకున్నారు తండ్రి నీకు వందనాలు స్తోత్రము నాయన. శ్రీదాసుని నిలవబెట్టుకుని ప్రభావ నీ వర్తమానం అందించిన వేదాలను బట్టి నీకు వందనాలు స్తోత్రము నాయన. ఇదిగో నాయన 6 రాళ్ల గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు ప్రభావ నీకు వందనాలు స్తోత్రము నాయన. నిజంగా నాయన మేము నిజంగా మొదలుపెట్టేవారు నాయన ఆయా ఆరాధించేవారుగా ఉండటానికి ప్రభు దయచేయమనుకుంటున్నాను తండ్రి నీకు వందనాలు స్తోత్రము నాయన. చెప్పిన వాక్యాలు మాకు కాదని మేము త్రోసి వేసుకోక ప్రభావ హృదయం అనే పలకల మీద రాసుకుని ఎవరు వేసుకునే కృపను దయచేయమంటున్నాం ప్రభావ. ఈ దినము ఈ గడియలు సమయాలు చూడడానికి ఎంతమంది ఉన్నారు ప్రభావ. మమ్మల్ని నాయన సజీవులు లెక్కలు నాయన వారం నుంచి వారం వరకు కాచి కాపాడిన దేవుడు నాయన నీకు వందనాలు స్తోత్రము నాయన. ఇదిగో తండ్రి ఎందు నిమిత్తం నాయన ప్రార్థిస్తున్నాను. బహువాటికి తెలిసి ఉన్నది ప్రభా నాయన. ఇదిగో నా తండ్రి మరియు కుమార్ గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా రాత్రి వచ్చే సహోదరి నేను కూడా ఎంతో సేపు ఆమె గురించి ఆలోచించాం ప్రార్థించుకున్నాం ప్రభా. ఒంటరిగా ఉంటుంది ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన. ఒంటరి వారే నాయన 1000 మంది అంటున్నావు ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా గ్రహించుకోలేకపోతుంది ప్రభా. గ్రహించుకునే మనసు దయచేయి నాయన. మందిరం ఆవరణానికి నడిపించు నాయన నీకు వందనాలు స్తోత్రము నాయన. ధైర్యపరచు నాయన నీకు వందనాలు స్తోత్రము నాయన. అయ్యా నీ మాటలు నిన్ను నాయన ధ్యానించుకునే హృదయాన్ని దయచేయి నాయన. అయ్యా నీకు వందనాలు స్తోత్రము నాయన. అయ్యా ఎవరు మమ్మల్ని అందరూ విడిచిపెడతారు కానీ నువ్వు విడవని దేవుడు ఎదవాయి దేవుడు నాయన. అయ్యా ఎదవరాడు పంచాన్ని యాజ్యపడతానన్న దేవుడు నాయన. ఆయన తలొప్పులు నాయన ఎలాంటి తలొప్పులు లేకుండా ప్రభువ నువ్వు కాగలిగిన దేవుడు అనే తండ్రి ఆమెను స్తుతించుకునే భాగ్యం దయచేయమడుగుతున్నాం అయ్యా. రాత్రి వచ్చి నాయన 1 గంట దాకా కూడా మేము ఆమె గురించి చెప్పుకున్నాం ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన. నువ్వు చూస్తున్న దేవుడు నాయన, ఆలకిస్తున్న దేవుడు అయ్యా.
నీ వందనాలు స్తోత్రము నాయన మార్గాలు సరళం చేయి ప్రభు వాళ్ళ బిడ్డలకు మార్గాలు సరళం చేయి నాయన తల్లి మీద ప్రేమ కలు దయచేయి నాయన నీ వందనాలు స్తోత్రము నాయన సంఘ ప్రార్థన ఆలకించే దేవా నీ వందనాలు స్తోత్రముల నాయన ఆ బిడ్డ పచ్చని గొప్ప కార్యాలు చేసి ప్రభు అయ్యా మందిరంలో సాక్ష్యం చెప్పుకునే జీవితం ఆ బిడ్డలు దయచేయమనుకున్నాను తండ్రి నీ వందనాలు స్తోత్రము నాయన నిజంగా నాయన రాత్రి ఎంతో ఘనంగా జరిగింది ప్రభు నీ వందనాలు స్తోత్రాలయ్యా అట్టి స్తుతి ఆరాధన మేము చేసేవారుగా మా బ్రతుకు దినములన్నీ కూడా మేము కూలి వారుగా వచ్చామయ్యా నీ వందనాలు స్తోత్రం నాయన ఈ లోకం మాది కాదని నాయన ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకొని ప్రభు పరలోక రాజ్యానికి వాసులు కావాలని నాయన నా నలుగురు బిడ్డలు కూడా నువ్వు జ్ఞాపకం చేస్తాయ్యా నా నలుగురు బిడ్డలే కాదయ్యా ఇంకా రక్షణ లేక ఎంతో మంది ఉన్నారు ప్రభు ప్రతి ఒక్కరికి రక్షణ దయచేసిన ఆయన ఈ లోకం అశాశ్వతమైన లోపలి ప్రతి ఒక్కరి నేత్రాలు తెరుచుకొని ఆయన మీకు వందనాలు స్తోత్రాలయ్యా అయ్యా దైవజనుడు రాజు దైవజనుడికి నాయన మంచి ఆరోగ్యం మంచి బలం దయచేసి నిన్ను స్తుతించుకొని ఇంకా గొడవైన మార్పాలు ఇంకా ఎన్నో దాగి ఉన్నాయి ప్రభు అవి ఎందుకని నీ బిడ్డకు తేటగా తెలియపరిచిన ఆయన మేము నాయన వాటిని ఎవరు వేసుకున్న కృప దయచేసి మా నాయన అయ్యో మా ప్రాణం పోకు వరకు కూడా నాయన నిన్ను ఎక్కువగా స్తుతించుకునే భాగ్యం మాకు దయచేయమని నీ దాసుడు ఇంకా మర్మాలు తెలియపరచమని నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా మాకు కాదని మేము రోజు వేసుకోక ప్రభు అయ్యా నిన్ను ఎక్కువ కొనియాడే వారు ఉండడానికి మాకు దయచేయమని ఆడగలాగి అడిగితే పాదం కోరుతున్న దయతో క్షమించి మన్నించి అయ్యాక ఆడబిడ్డలు ఉంటారు ప్రభావం కాలంలో పునఃసాంతిలో అందరం కలుసుకొని స్థుతించే భాగ్యం దయచేయమని నా ప్రభుడు రక్షకుడైన యేసుక్రీస్తు పేరట అతి శ్రేష్టమైన నామములో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా. మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రక్షణ ముద్ర పొందుకోవాలని ఆశని చెప్పిన దైవజనుడు ఆ బిడ్డ పేరు సుధాకర్. ఆ బిడ్డకి ఆపరేషన్ వల్ల దేవుడు బతికించి ఆ బిడ్డ కూడా మారు మనసు బాప్తిసం పొందాలని ఒక నిమిషం మన మధ్యన నిశ్చింపు ప్రార్థన చేసి అబ్బాయి పేరు సుధాకర్. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మైన సావాసము సహాయం కూడొచ్చినందరికీ ఆ పరలోక తండ్రి మనందరం కూడా ఆ స్తుతి ఆరాధన లెక్కింపులాగా దేవుడు మనందరినీ దీవించి స్థితిలో భద్రపరిచి కాపాడుగాక. ప్రవేశ రక్త ప్రవేశ నామం సంపూర్ణ అందరికి వందనాలమ్మా. వందనాలు.